అందరికీ నమస్కారం. తర్వాత మీరంతా కూడా ఇప్పుడే చూసినారు, హైకోర్టులో కూడా అంటే ఒక తీర్పు కూడా రావడం. అంటే మేమేదో పోలింగ్ బూతులు మార్చినామని, అటు ఇటు చేశామని, మేమేదో కావాల్సిగా ఇదంతా చేసినామని ఒక 4 రోజుల నుంచి అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా ఏదో పోలింగ్ బూతులు మార్చేసినారు, అటు మార్చినారు, ఇటు మార్చినారు అని చెప్పి ఇది చాలా అన్యాయం, చాలా దారుణం అని చెప్పి లాస్ట్కు ఈరోజు లంచ్ మోషన్లో హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. హైకోర్టు క్లియర్గా ఈ స్టేజ్లో మేము జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని కూడా తీర్పిచ్చింది. అంతకుముందు 3 రోజుల కిందట ఈ విషయం ఏదైతే మా దృష్టికి వచ్చిందో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు స్లిప్పులు, మీ ఓటు పలానా బూత్లో ఉందని స్లిప్పులు అంతా పంచిన తర్వాత ఆ స్లిప్పులు తీసుకున్న ఓటర్స్ మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇది మా బూత్లో ఇట్లా జరిగింది అని. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న పొరపాటు ఎట్లా మిస్ అయింది, దాన్ని సరిదిద్దాలనే ప్రయత్నం మేము కూడా చేసినప్పుడు మాకు కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఆ యంత్రాంగం అంతా ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఈ విషయంలో మేమేం జోక్యం చేసుకోలేము, అయినా మీ ఓట్లు ఏమి ఎవరి గల్లంతు కాలేదు, ఓట్లు అనేది 1 కిలోమీటరు 1.5 కిలోమీటర్ ద్వారా పక్కకి వెళ్ళి అదే పంచాయతీలో, వేరే పంచాయతీలో కాదు, ఏదైతే ఎర్రబల్లి పంచాయతీ అంటాం ఆ పంచాయతీలోనే ఒక బూత్ ఒకటి, అంతా మ్యాక్సిమం రేడియస్ ఆఫ్ 2 కిలోమీటర్స్. అప్పుడు వాళ్ళు మాకు ఇచ్చిన సలహా ఏంటంటే మేము కావాల్సిన అంటే వాళ్ళ ఆ ఓటర్స్ తరఫున మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం, అట్లీస్ట్ మీరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సులన్నా మాకు ఆ ఊరోళ్ళకి ప్రొవైడ్ చేయండి అంటే దాన్ని కూడా ఆమోదించి ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పుడు ప్రొవైడ్ మా ప్రయత్నం ఈ రకంగా అక్కడ ఓటర్లకు ఇప్పుడు అది వీలు కాని పరిస్థితి, ఆ ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ బస్సులు ప్రొవైడ్ చేయమని అడిగినాం, దానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. ఇలా మేము ఒక చిన్న తప్పు జరిగిందా అని దాన్ని సిస్టమేటిక్గా క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటే మా మీద ఎలక్షన్ కమిషన్ మీద నానా ఆరోపణలు చేసి అన్యాయము, ఇది తప్పు అని చెప్పి హైకోర్టుకు పోయి హైకోర్టు క్లియర్గా డైరెక్షన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేసే ప్రతి దుష్ప్రచారము, వాళ్ళ ఛానల్స్ ఉన్నాయని ప్రతివి కూడా ఏదో ఇలాంటివే. మాకేమంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి మేము అన్నీ కూడా ప్రూఫ్ చేయలేకపోయినాం. ఇప్పుడు వాళ్ళంతకు వాళ్ళే హైకోర్టుకు పోయి తర్వాత వాళ్ళ డొల్లతనాన్ని తర్వాత వాళ్ళే బయట పెట్టుకున్నారు. ఇంకో విషయం, అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదో డబ్బులు ఇస్తారు, ఆ స్లిప్పులు అడుగుతారు, మళ్ళీ స్లిప్పులు పంచాలా, అసలు వాళ్ళకి ఏమైనా మైండ్ ఏమైందో నాకైతే అర్థం కాలే. ఎలక్షన్ కమిషన్ ద్వారా స్లిప్పులు పంచినారు, ఎవరు రాజకీయ ప్రయత్నాలు మేము చేసుకుంటున్నాం. ఇంకా దాంట్లో ఎటువంటి పరిస్థితిలో ఈరోజు కూడా కోర్టులో అడిగింది ఏంది, వాళ్ళు ఈ 6 బూతులు మార్చండి, ఎలక్షన్ పోస్ట్పోన్ అన్నా చేయమని వాళ్ళ అంటే వాళ్ళు హైకోర్టుని అడిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ స్లిప్పులు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, స్లిప్పులు వాపసు తీసుకున్నారు, బయట నుంచి వచ్చి ఓటర్లు వేశారు, ఇదొక మళ్ళీ దుష్ప్రచారం. అంటే ఎప్పటికప్పుడు ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలా, ఎప్పటికప్పుడు అసలు ఆలోచన వాళ్ళకు ఎందుకు వస్తూ ఉందంటే రేపు జరగబోయే దాంట్లో 100% మేము గెలవబోతున్నాము కాబట్టి దీన్ని ఏ రకంగా పోస్ట్పోన్ చేయాలా, దీన్ని ఏ రకంగా ఇచ్చేసుకోవాలని 24 గంటలు అదే పని ఆలోచిస్తున్నారు. ఈరోజు మేము డబ్బులు ఇచ్చామంట ఇదని ఏందేందో మాట్లాడుతున్నాడు. అవినాష్ రెడ్డి గారికి సూటిగా ఒకటే ఛాలెంజ్, మేము ఇచ్చినామా ఇలేదా అనేది పక్కన పెట్టేసేయి, నువ్వు స్ట్రైట్గా నిన్ను అడుగుతానా, మీరు నమ్మే యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు డబ్బులు ఇవ్వలేదా, మీరు డబ్బులు ఇవ్వలేదని ఆయన మీద ప్రమాణం చేసి ఇట్లా మేము ఎలక్షన్ డ్రాప్ అవుతాం. ఎందుకు ఇట్లాంటి నోటికి ఏది వస్తే అది మాట్లాడుకుంటా అవతల వాళ్ళ మీద గుడిసెలు, నువ్వేదో పతిత్వం అయితే ఏదో నువ్వు చెప్పేటి కరెక్ట్గా ఉంటే ఏదన్నా మాట్లాడాలా. ఈరోజు చెప్పు, మళ్ళా యేసుక్రీస్తు మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు డబ్బులు ఓటర్లకు డబ్బులు ఇచ్చి నువ్వు ప్రలోభ పెట్టావా లేదా. బుద్ధి ఏదన్నా నోటికి వచ్చి అది క్లియర్గా పులివెందుల మండలం ప్రజలు మాకు ఓటేసేదానికి చాలా స్పష్టంగా ఉన్నారు. ఏజెంట్లు కూడా వాళ్ళకి దొరకలేని పరిస్థితి, డైరెక్ట్గా వాళ్ళకే చెప్తున్నారు. మా మండలానికి ఎర్రబల్ల చెరువుకు నీళ్లు తెస్తున్నారు, అనేక సమస్యలు పరిష్కరిస్తామంటారు, ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది, మేము వాళ్ళతో పనులు చేయించుకుంటాం, మీరు ఎటు చేయలేకపోయినారు అని ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. కాబట్టి దీన్ని ఎలాగైనా పోస్ట్పోన్ చేయాలా, దీని మీద ఏదోటి మా గెలుపు మీద కూడా ఏదోటి బురద చల్లాలనే ప్రయత్నంలో హైకోర్టుకు పోయి అక్కడ దెబ్బతిన్నారు, డబ్బులు పంచినామని ఇట్ట దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు ప్రజలు ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారు. రైట్ మా